స్థితిలో చివరికి కైలాసాన్ని చేరి శివుడికి నమస్కరించబోతూ ఉంటే ఆ యొక్క పొట్ట పగిలి ఉండ్రాలు మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు చంద్రుడిని చూసి శివుడు శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి పక్కున నవ్వుతాడు. వెంటనే పార్వతీదేవి కోపం వచ్చి నా యొక్క సుపుత్రుని చూసి నవ్విన నీకు నిన్ను ఎవరైతే చూస్తారో లీలాపనిందలు కలుగుతాయని శపించిందనమాట. అప్పుడు దేవాదులందరూ కలిపి అమ్మా ఏంటి ఇంత ఘోరంగా చెప్పిస్తే ఎట్లాగా రోజు చంద్రుడిని చూడకుండా ఎలా ఉంటామంటే సరే ఈ శుద్ధపక్షం నాడు ఈ చవితి నాడు ఎవరైతే చూడకుండా చూస్తారో వారికి మాత్రమే ఈ యొక్క దోషం అనేది ఉంటుందని చెప్తారనమాట. తర్వాత ఈ యొక్క దోష నివారణ గురించి మనకి ఇంకొక కథ ఉంది. శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణుడు ఒకసారి వినాయక చవితి రోజు నాడు పాలు తీద్దామని చెప్పి పాలు పితికే టైంలో ఆ పాలల్లో చంద్రుడి యొక్క బింబం కనపడుతుంది. ఆ చంద్రబింబం కనపడి శ్రీకృష్ణుడు అనుకుంటాడు అంతకుముందే నగరమంతా చాటింపు వేయిస్తాడు సాయంత్రం ఎవరు చూడకూడదు అని చెప్పేసి. కానీ అలాంటిది శ్రీకృష్ణుడే చూడాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు చూసిన అమ్మ ఈరోజు ఏదో జరగబోతోంది, నాకేదో నింద రాబోతుంది అనుకుంటాడు. అనుకున్నట్టుగానే సత్రాజిత్ దగ్గర ఒక మణి ఉంటుంది. ఆ మణిని శ్రీకృష్ణుడు చాలాసార్లు అడుగుతాడనమాట. 4 బార్లు ఇచ్చి ఆ మణిని నాకు ఇవ్వమని అడిగితే సత్రాజిత్ ఇవ్వడం కుదరదని చెప్తాడనమాట. అయితే కొంతకాలానికి సత్రాజిత్తు కనిపించకుండా పోతాడు. సత్రాజిత్తు వర్ణవార్త విని అయితే ఈ శ్రీ